5 ఏళ్ల ఫిల్మ్ కెరియర్లో 5 సినిమాలు, ఎవ్రీ ఇయర్ ఒక సినిమా ఖచ్చితంగా చేస్తూ వస్తున్నాడు. అండ్ ప్రతి సినిమాలో కూడా తన పాత్ర ఎలా ఉంటుందన్నది చాలా ఫోకస్డ్గా, జాగ్రత్తగా, చూజీగా ఉంటున్నాడు. And he's doing very good realistic films and being a realistic actor. I have with me Anand Deverakonda on my channel, Prema The Journalist. Hi Anand. Hello ma'am. Really appreciate the way you choose your films, man. నేను ఈ విషయం మిడిల్ క్లాస్ మెలడీస్ అప్పుడే చెప్తాను. అవును, కరెక్ట్ కదా. అప్పటికి you were only one film old. Yeah, I was just one film old, very new. Yeah. కానీ ఇప్పుడు మీరు సడన్లీ 5 years అన్నారు, నాకు ఇట్లా ఫ్లాష్ అయింది. కానీ దాంట్లో కోవిడ్ 2 years తినేసింది. బట్ 2 years తిన్నా కూడా యూ డెంట్ స్టాప్. దట్స్ వాట్ ఐ మీన్. 19 ఒక ఫిల్మ్, 20 ఒక ఫిల్మ్, 21 ఒక ఫిల్మ్, ఎవ్రీ ఇయర్ యూ డిడ్ అ ఫిల్మ్. హౌ డిడ్ ఎవ్రీథింగ్ చేంజ్ అంటే ఏం చెప్తారు ఆనంద్? అంటే రైట్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్, ఈ 5 ఏళ్లలో వాట్ హ్యాస్ చేంజ్డ్ యాజ్ అ పర్సన్, యాజ్ అన్ యాక్టర్? ఒక ఇన్వాల్వ్మెంట్. డెఫినెట్లీ ఎవల్యూషన్ అనేది చాలా జరుగుతుంటుంది అంటే ఎక్స్పీరియన్సెస్తో. ఈవెన్ దో ఇట్స్ నాట్ క్యాలిక్యులేటివ్ చేంజ్, వాట్ ఎవ్రీ డెసిషన్ దట్ యు మేక్, అంటే ఈ సినిమా చేద్దామా, మనకి ఆల్వేస్ దెర్ ఆర్ ఓన్లీ 2 options, ఎస్ ఆ నో ఆ. ఎవ్రీథింగ్ దట్ వీ డూ ఇన్ లైఫ్ కదా, ఎస్ ఆ నో ఆ. మనం ఒక ఎస్ తీసుకుంటే ఒక పాత్రలో తీసుకెళ్తుంది కదా. సో లైక్ మిడిల్ క్లాస్ మెలడీస్ చేంజ్ మై కెరియర్ ఇన్ మెనీ వేస్. అంటే ఆ సినిమా విన్నప్పుడు నాకు బాగా నచ్చింది. ఆ అబ్బాయి వినోద్ చెప్తున్నప్పుడే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బయటికి వచ్చినాక 2-3 అన్న వినిపించింది అన్న కొంచెం కథ, ఎందుకు ఈ చిన్న చిన్న కథలు, మీరు విజయ్ దేవరకొండ తమ్ముడు కదా, కొంచెం పెద్ద స్టోరీ చేయండి అది అని చెప్తే, కానీ ఇంకా స్టక్ టు మై గన్స్. ఇంకా ఎట్లనో ఈ సినిమా నాకు నచ్చింది, ఇన్స్టింక్ట్స్ మీద వెళ్ళిపోదామని ఎస్ అని చెప్పిన. దాంతో కొంచెం నాకు గుడ్ విల్ వచ్చింది ఆ సినిమాతోటి. ఈవెన్ దో ఇట్ కేమ్ అవుట్ ఇన్ కోవిడ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పటి వరకు కూడా చాలామంది అంటుంటారు అది సినిమా ఒక విధంగా థియేటర్స్కి మిస్డ్ ఆపర్చునిటీ. అది థియేటర్స్లో కూడా చాలామంది ఫ్యామిలీస్ వచ్చి యూ టోల్డ్ మీ ఎస్ వెరీ స్పెసిఫిక్లీ. అలా అని బేబీ ఇట్ చేంజ్ మై యాజ్ ఇన్ ఐ నెవర్ న్యూ ఆర్ మొత్తం టీం అంతా కూడా ఒక మంచి సినిమా తీసినామనే ఆలోచన ఉండే మా అందరికీ, డైరెక్టర్స్ రాజేష్కి కూడా. అన్నకు కూడా హిట్ కొడితే ఇది 25-30 crores చేస్తుందేమో అనే నంబర్స్ విషయంలో అయితే అని అనుకున్నారు. అంటే షూటింగ్ చేసేటప్పుడు 100 crore కొడితే అట్లా కొట్టేసింది. సో ఆల్ దీస్ ఆర్ నాట్ యాంటిసిపేటెడ్. మనం ఎప్పుడు అనుకోము అరే వచ్చిన 3-4 yearsకి మనం 100 crore సినిమా చేస్తాం అనేది మనం ఊహించము, ఆలోచించము కూడా. అలాంటిది అది కొట్టినాం. ఇప్పుడేమో ఛాలెంజ్ ఏ విధంగా అంటే బేబీ అంత రిజిస్టర్ అయింది. మొన్న ఒక చిత్తూరుకి వెళ్ళిన ఫర్ సమ్ ఈవెంట్. ఎవ్రీవన్ ఇస్, ఈవెన్ దో ఇట్స్ బీన్ 8 or 9 months ఆఫ్టర్ రిలీజ్ బేబీ తర్వాత, స్టిల్ దే ఆర్ సో ఇంట్రెస్టెడ్ యాజ్ ఇఫ్ ఇట్ జస్ట్ రిలీజ్ అనే రియాక్షన్స్ వస్తున్నాయి నాకు. సో ఇట్స్ సో ఫ్రెష్ ఇన్ దేర్ మైండ్స్ బికాస్ ఆఫ్ ద మ్యూజిక్, ద పర్ఫార్మెన్సెస్, ద ఓవరాల్ జర్నీ దట్ పీపుల్ కనెక్టెడ్ విత్ దట్ ఫిల్మ్ సో మచ్. నాకు ఇట్లా నేను షాక్ అయినా, అమ్మో ఇదేంది ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేయాలి అనే థింకింగ్ స్టార్ట్ అవుతుంది కదా లోపల. రెస్పాన్సిబిలిటీ. బట్ ఐఎమ్ షూర్ లైక్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ డిఫరెంట్. అంటే మీరు అన్నారు కదా మీ ఇంట్రొడక్షన్లో, హీస్ సెలెక్టింగ్ న్యూ కాన్సెప్ట్స్ అండ్ ఆల్ దట్. దిస్ ఇస్ ఆల్సో వెరీ న్యూ ఏజ్ డార్క్ కామెడీ స్పేస్లో ఉన్న సినిమా. నాకు చాలా ఛాలెంజింగ్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇది మోస్ట్ ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఫర్ మీ సో ఫార్. ఇప్పటి వరకైనా మోస్ట్ ఎనర్జెటిక్ క్యారెక్టర్. సో ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ టు పర్ఫామ్. నేను లైఫ్లో ఎక్కువ మా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కూడా నేను ఎక్కువ కామెడీ చేయను అనమాట, కానీ ఈ సినిమాలో కామెడీ ఉంది. సో ఇట్స్ వన్ న్యూ ఛాలెంజ్ ఫర్ మీ. అంటే కామెడీ క్యారెక్టర్ ఇస్ నాట్ అన్లైక్ యూ, very unlike me. అంటే in terms of dressing, in terms of look, in terms of the spikes or whatever, I have a tattoo. Fights are very different in this. అంటే మన తెలుగు సినిమాకి అలవాటు పడిన జెనరిక్ ఫైట్స్ కాదు. అంటే ఇప్పుడు తెలుగు సినిమాలో కూడా వెరీ డిఫరెంట్ మాసీ ఫైట్స్ వస్తాయి, ఫంకీ ఫైట్స్ వస్తాయి. ఇప్పుడు చాలామంది గన్స్ వాడడం మొదలు పెట్టారు సినిమాలలో. సో రేంజ్ అనేది పెరిగింది మన సినిమాల్లో కూడా. కానీ ఈ సినిమాలో ఇట్స్ మోర్ లైక్ ర్యాట్ రేస్. అందరూ గ్రే క్యారెక్టర్స్ అన్నమాట ఈ సినిమాలో. ఒక్కరు హీరో కూడా ఓ మంచోడని కాదు, వీడు కూడా దొంగనే. అందరూ ఒక ప్రైజ్ కోసం చూస్తున్నారు. అందరూ ఒక దగ్గరికి జమ అవుతారు అనమాట. సో వాట్ హ్యాపెన్స్ దేర్ అనే స్పేస్లో సినిమా వెరీ
ఫంకీ ఉంటుంది, ఫన్నీ ఉంటుంది. మా డైరెక్టర్కి కూడా వెరీ డిఫరెంట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందన్నమాట. సో ద డైరెక్టర్ ఆల్సో హ్యాస్ ఒక నేను వింత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. అరే నువ్వు ఎట్లా ఆలోచిస్తావురా ఇవన్నీ అనేది వన్ షూటింగ్ అప్పుడు కూడా చెప్తుండే. సో ఐ హోప్ ఇట్ ట్రాన్స్లేట్స్ టు ది ఆడియన్స్ ఆల్సో. చుట్టుపక్కల ఉన్న ఒక ప్రెషర్ లైక్ విజయ్ దేవరకొండాస్ బ్రదర్, సో యూ షుడ్ బి లిటిల్ మోర్ యూ షుడ్ నాట్ డూ సచ్ ఫిల్మ్స్, కొంచెం రేంజ్ మార్చాలి, వేరే రేంజ్లోకి వెళ్ళాలి, కొంచెం మాస్ ఫిల్మ్స్, ఇంకా కమర్షియల్ మాసీ ఫిల్మ్స్, ఇంకా యాక్షన్ ఇలా అంటున్నప్పుడు డోంట్ యూ గెట్ స్టక్? అంటే మీ డెసిషన్ మేకింగ్లో ఎప్పుడైనా ఏమన్నా రాంగ్ డెసిషన్ తీసుకుంటానేమో, ఆర్ విల్ ఐ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్, అట్లా ఏమన్నా డూ యూ గెట్ క్యారీడ్ అవే సమ్ టైమ్స్ వెన్ యూ లిసన్ టు ద స్టోరీస్? అసలు డెఫినెట్లీ ఆ ప్రెషర్ అనేది ఉంటుంది, ముందు నుంచి ఉంది. ఇప్పుడు ఇంకా బేబీ అంత పెద్ద హిట్ అయినాక ఆ ప్రెషర్ ఇంకా పెరిగింది. అది ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలో కూడా తెలియదు. అంటే బట్ ఈవెన్చువల్లీ ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్స్టింక్ట్స్. మనకి ఒక కథ వినడం నాకు నచ్చిందా, దీనికి పొటెన్షియల్ ఉందా. కానీ ఆల్ జానరస్ అనేది ఇప్పుడు బేబీ లవ్ స్టోరీ, ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ, దాంట్లో పాటలు 7-8 సాంగ్స్ ఉంటాయి, అండ్ ఇట్స్ ఆల్ సెంటర్డ్ అరౌండ్ everyone goes through those emotions of love. Correct. So everyone can connect to that. So danki range, if it's well made, blockbuster songs unnai, manchi acting undi, blockbuster scenes unnai ante dan range where right adi andarki reach aitu. Right. These films are very different. Ante ippudu for example ippudu meeru Vijay Sethupathi garu chuste ఆయన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఇచ్చిండు, మళ్ళీ మధ్యలో హీ డస్ లైక్ దీస్ 96 ఆల్సో హ్యాస్ హ్యూజ్ రీచ్ బికాస్ లవ్ అగైన్ అండ్ అమేజింగ్ సాంగ్స్. ఐ డోంట్ నో హౌ టు సే, సూదుకోవం అని ఒక సినిమా, కొన్ని డార్క్ కామెడీస్ చేస్తాడు, కొన్ని వెరీ సటిల్, బట్ హీ హ్యాస్ దట్ ప్రెజెన్స్ బికాస్ ఆఫ్ హిస్ యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ ద ఛాలెంజ్. ఇప్పుడు ఎలాంటి అంటే ఒక సినిమా బేబీ చేసినాక బేబీని దాటే సినిమానే చేయాలా, లేదు డిఫరెంట్ ఫిల్మ్స్ డిఫరెంట్ జానర్స్ చేయాలా, నాకు యాక్టింగ్ ఉన్న స్కోప్ క్యారెక్టర్స్ చేయాలా అనేది, ఆల్ దీస్ క్వశ్చన్స్ will be huge checklist. So how do you take a decision? I'm sure there must have been many big directors also have approached you or with some scripts or for me surprisingly big directors don't come. I don't know why. Ona endukante? Yeah, I don't know. Mostly oka 100 మంది డైరెక్టర్లు వస్తే almost 50 will be debutants. Okay. Yeah, they'll be like, oh, which hero is selecting debutants అనేది చాలా మంది నా దగ్గరకు వస్తారు. సర్ప్రైజింగ్ ఆఫ్టర్ బేబీ ఇంకోటి ఏమైందంటే ఒక ఆ 100 మందిలో 20 మంది తమిళ్ వాళ్ళు వస్తున్నారు నాకు. You're making a film, no? With a Tamil director? Yeah, with a Tamil director. Yeah. Almost 20-25 people, even till this day, ఇప్పుడు వరకు కూడా తమిళ్ సినాప్సిస్ వస్తూ ఉంటాయి. ఏంట్రా ఇట్లా సడన్లీ తమిళ్ వస్తుంది అనేది ఐ స్టార్టెడ్ థింకింగ్. అండ్ దెన్ అఫ్ కోర్స్ లైక్ చాలామంది ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలంటే ఇఫ్ యూ వాంట్ క్లైంబ్ అప్ ద ల్యాడర్ ఇన్ ది ఇండస్ట్రీ అనేది ఈ నంబర్స్ విషయంలో ట్రేడ్ విషయంలో మాట్లాడుతుంటే నాకు భయం అవుతుంటుంది. ఏం చేయాలి ఏంటి, ఎందుకు ఆనంద్? బికాజ్ ఎక్స్పెక్టేషన్స్ అనేది సమ్టైమ్స్ ఇఫ్ యూ స్టార్ట్ థింకింగ్ దట్ వే విల్ ఇట్ కిల్ క్రియేటివిటీ అనే భయం ఉంటుంది. దాని చుట్టే మనం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి సినిమాలు చేయలేమేమో, జస్ట్ ఒక ఫన్ సరదాగా ఉండే సినిమా కూడా అప్పుడప్పుడు చేస్తే బాగానే ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ వెరీ ఇన్స్పైర్డ్ బై వాట్ సే ఫహద్ ఫాసిల్ ఆర్ విజయ్ సేతుపతి డస్. అంటే వాళ్ళని చూస్తుంటే ఒక చిన్న క్యారెక్టర్ చేస్తారు, రిజిస్టర్ అవుతారు, సడన్లీ హిందీలో సినిమా చేస్తారు, ఎక్కడ చేస్తారు. సో అది కూడా ఒక మంచి గేమే కదా ఆడడానికి అనేది ఒక ఆలోచన ఉంటుంది. బట్ యూ నెవర్ నో. అండ్ ఇంకోటి వెరీ స్ట్రేంజ్లీ ఇప్పుడు మనం అనాలిసిస్ చేస్తే కానీ 20 years బ్యాక్ ఇంతమంది యాక్టర్స్ లేరు ఇండస్ట్రీ కదా. కొడితే ఒక 30 మంది హీరోస్ ఉంటుండే, ఇప్పుడు ఈజీలీ 50-60 హీరోలు ఉన్నారు. ఎవ్రీ డే యు ఆర్ ఫైండింగ్ a new face. Yeah, new face, every new week films, new directors. So the competition is massive. Competition is not just within the industry. ఉట్టి ఫిలిమ్స్ అనేదే కాంపిటీషన్ కాదు. అటెన్షన్ గ్రాప్ చేయాలంటే వీఆర్ కంపీటింగ్ విత్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్, OTT, ఎవ్రీథింగ్, టీవీ సిరీస్, all over the world content. Very true. So I think in the end we have to make attractive content, whatever it is. Whichever genre it is, you can convince them. ఇప్పుడు ప్రేమలు అనే సినిమా ఇప్పుడు ఇక్కడ కూడా వైరల్ అయింది కదా. ఆ ఫేసెస్ ఎవరికి నోన్ కాదు, తెలియదు. ఈవెన్ మంజుమల్ బాయ్స్
ఐ డోంట్ నో, ఐ మీన్ ఒక 11 మంది ఉన్నారు ఆ సినిమాలో, ఒక్కళ్ళ ఫేస్ ఎవరికి తెలియదు, అండ్ ఇట్ వెంట్ ఆన్ టు బికమ్ సచ్ ఎ బిగ్. Why go that far? Even Tillu for that matter. Tillu also, 3 years back it started as a small movie when the first now part it's a came. franchise. Now it hit whatever 120 whatever CR. So you can never tell the range of a film, but you have to make it convincingly. ఇప్పటి వరకు మనకి ఇలాంటి యాక్టర్స్ మనకు తమిళ ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ ఎక్కువ ఉన్నారు. కన్నడలో కూడా అంతమంది లేరు, ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నారు స్టిల్. తెలుగు అయితే కంప్లీట్. అంటే వీఆర్ ఇప్పుడిప్పుడే ద యాక్టర్స్ హు ఆర్ కమింగ్ అవుట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద విజయ్ సేతుపతిస్ ఆర్ ద ఫహద్ ఫాసిల్స్ ఆర్ పృథ్వీరాజ్ సుకుమారన్స్. వీళ్ళందరూ డైవర్సిఫైడ్ రోల్స్ చేసేవాళ్ళు. వీ హ్యావ్ వన్ నాని ఆర్ వీ హ్యావ్ సమ్వన్ లైక్ దాట్, బట్ వెరీ రేర్. వీ డోంట్ హ్యావ్. No, I think we are very different. Our culture is very different. Mana viewing experience is very different. What our masses see is what our actors cater to. But ours is the best industry in many ways. We make the biggest films. Yeah, we make the biggest films. But inka kuda the biggest of the actors are not experimenting అనిపిస్తుంది నాకు. అంటే they don't want to break the big. I think Pushpa is a huge experiment, no? Like many ways. I mean, you gave the example of Nani Anna. I think my brother now is experimenting with 3 different subjects. Munnani announcements vachnayi. So I think our experiments are very different. Vallu endante vere industry we, I don't know, I think Tamil also has had a lean period this year. They had a lean period. Yeah, exactly. But Malayalam seems to be doing very well this year. With ante I don't know how content connects. Why did Premalu connect so much అనేది? Because I loved it. I loved the film because ఆ హ్యూమర్ నచ్చింది, the way they shot it నచ్చింది. మన హైదరాబాద్ని అంత అందంగా చూపించడం అనేది చాలా, మన వాళ్ళని చూపించలేదని చాలా మంది కామెంట్ కూడా చేశారు. అంటే వాళ్ళకి ఆ పర్మిషన్లు ఎట్లా దొరికినారా, మనం చేయాలనుకుంటే మనకు దొరకవని చాలా so many spaces they captured so well, which is very we should appreciate that. మంజుమల్ ఆల్సో నేను చూస్తున్నప్పుడు అంటే తర్వాత తెలిసింది, నేను రియల్ లొకేషన్లో షూట్ అంటే నాట్ ద ఫాలింగ్ పార్ట్, అట్లీస్ట్ ద ఎక్స్టీరియర్ ఆఫ్ ద కేవ్ అండ్ ఎవ్రీథింగ్. అపారెంట్లీ ఆల్ దట్ ఈస్ ఆల్సో సెట్. అంటే ఆ ప్రొడక్షన్ డిజైన్ ఏంది, వాళ్ళ కన్విక్షన్. యాక్చువల్లీ ఐ హర్డ్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్, ఆ డైరెక్టర్ మాట్లాడారు, రోజు ఆ గునా కేవ్స్లోనే షూట్ చేశారట ఒక 40 days. మార్నింగ్ 5 to 9 పర్మిషన్ ఇచ్చారట. 9 తర్వాత మళ్ళీ క్లోజ్, బికాస్ దట్ ఈస్ అ ప్రొహిబిట్. అక్కడ టూరిస్టులు రావటం వల్ల దే హ్యావ్ టు క్లోజ్ దట్ ఏరియా, దే కాంట్ అలౌ. So every day 5 to 9 they used to shoot, I believe. Okay. I saw some video of them building this whole set. Yeah, maybe ante akkada inka avvaka koncham part akkada chesaru. And that set looked so real and everything. So I think we're all playing our own different games as industries. Everyone is trying to figure it out. Aim cheyali enti, what is the next wave? Oka point lo this massy, all heroes have this heavy beard and they're doing this raw rustic action ane space loki ellindi. What is the next wave of cinema అనేది వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ వస్తున్నాయి. అండ్ I just want to first talk a little bit about Gam Gam Ganesha and then we'll talk about something else. What is Gam Gam Ganesha? Because trailer చూసినంత సేపు I was thinking, అరే ఆనంద్, అంటే I noticed 3 important aspects in the trailer. ఒకటి వాయిస్, your voice culture has changed. అంటే it is not the same like the previous films. ఏదో ఒక వేరే డిస్టింక్ట్ యాక్సెంట్ లాగా, వేరే ఒక ఆ వాయిస్ లో ఒక రకమైన ఒక కేర్లెస్నెస్ కైండ్ ఆఫ్ అన్ యాటిట్యూడ్ ఉన్న వాయిస్ ఉంది అందులో. రెండోది ఒక పక్కన కామెడీ ట్రాక్, ఇంకో పక్కన యాక్షన్ సీక్వెన్సెస్. You were being little romantic also in the trailer. So ఇవన్నీ so unlike of you అంత ముందు క్యారెక్టర్స్ కి. So what is Gam Gam Ganesha first? I want to know about the film. అంటే మీరు అన్నట్టు ఇప్పటి వరకు I'm known for బాయ్ నెక్స్ట్ డోర్, కొంచెం రియలిస్టిక్. ప్రతి సినిమాలో అదే ఉంటుంది. బేబీలో కూడా వెరీ రియలిస్టిక్, బస్తీ కుర్రోడు, ఆటో డ్రైవర్, అవన్నీ ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా స్కోప్ దొరికింది. అంటే హీఈస్ వెరీ ఇన్ అ వే అన్రియల్. అంటే హిస్ బిహేవియర్, ఏ మూమెంట్లో ఎట్లా బిహేవ్ చేస్తాడు అనేది అసలు వెరీ అన్ప్రెడిక్టబుల్. అసలు ఎక్స్పెక్ట్ చేయ అట్లాంటి క్యారెక్టర్. కానీ హీఈస్ నాట్, ఈవెన్ దో ద స్టోరీ ఈస్ డ్రివెన్ త్రూ హిమ్. మొత్తం సినిమా అనేది వాని చుట్టూ జరుగుతున్నా అంత ప్రామినెన్స్, ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ప్రామినెన్స్. ఇప్పుడు నా పక్కన ఇమాన్యుల్ అని, మన జబర్దస్త్ ఇమాన్యుల్ ఉంటాడు, వానికి ఫుల్ ప్రామినెన్స్ ఉంది ఈ సినిమాలో. అట్లా చాలామంది క్యారెక్టర్స్, ఆల్మోస్ట్ దెర్ ఆర్ 15-20 డిఫరెంట్ క్యారెక్టర్స్ హూ హ్యావ్ అమేజింగ్ ప్రామినెన్స్ ఇన్ ద ఫిల్మ్. సో అలాంటి సినిమా ఇది. ఒక
ఇఫ్ యూ సా ఇన్ సమ్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ కాల్డ్ కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, హాట్ ఫజ్ లాంటి సినిమాల్లో, ఆర్ ద నైస్ గైస్, తమిళ్లో కోలమావు కోకిల అని మన నెల్సన్ డైరెక్ట్ చేసి, తెలుగులో స్వామి రారా, రన్ రాజా రన్, ఒక ఫన్ స్పేస్లో జరుగుతున్న ఒక క్రైమ్ థ్రిల్లర్. సో అలాంటి స్పేస్ ఉన్న మూవీ. అండ్ ఐ డోంట్ నో, అంటే డెఫినెట్లీ ఈ క్యారెక్టర్ అనేది చాలా కేర్లెస్ ఉంటాడు. అవునా? అంటే మా డైరెక్టర్ ఎప్పుడు ఈ వర్క్ షాప్స్ వాట్ ఎవర్ మేము డిస్కషన్స్ చేస్తుంటే ఒక సినిమా ఉంటుంది ర్యాంగో అని, ఒక యానిమేటెడ్ ఫిల్మ్ వేర్ ద హీరో ఇస్ అ లిజర్డ్. జానీ డెప్ డిడ్ ద వాయిస్. అంటే ఒక యానిమేటెడ్ ఫిల్మ్లో అంత వేరియేషన్స్ చూపించొచ్చా అనేది ఆ సినిమాలో తెలిసింది. జానీ డెప్ వాయిస్ తోటి ఆడుకుంటాడు అసలు. సినిమా ఒకసారి మీరు ట్రైలర్ చూసినా ఇంత వేరియేషన్లో, అంటే పైరట్స్ ఆఫ్ ద కరీబియన్ వి నో జానీ డెప్ మొత్తం ఏదో చేస్తుంటాడు, ఫింగర్స్ కూడా ఇట్లా వెళ్తూ ఉంటాయి, ఏమో యాక్టింగ్ చేస్తాడు. అండ్ దట్ ఈస్ వెరీ హార్డ్ టు క్రాక్. బట్ ఒక యానిమేటెడ్ క్యారెక్టర్కి ఇంత వాయిస్ తోటి యాక్టింగ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో అది చిన్న ఇన్స్పిరేషన్. ఇఫ్ ఐ అచీవ్డ్ ఈవెన్ 5% ఆఫ్ ఇట్, గ్రేట్. ఐ కుడ్ నోటీస్ ఇట్. రాయలసీమ యాక్సెంట్ ఉంటుంది, మళ్ళీ కొంచెము కాస్త మళ్ళీ అక్కడ గుంటూరు యాక్సెంట్, అంటే డిఫరెంట్ యాక్సెంట్స్లో. అంటే మూవీ సెట్ ఇన్ కర్నూల్. ఓకే, బట్ ఇట్స్ నాట్ వీఆర్ ఏదో ప్రాంతం గురించి స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాం. వెరీ రియలిస్టిక్ సినిమా అనేది అయితే కాదు. దిస్ ఇస్ వెరీ కేర్లెస్. సినిమా అనేది చాలా సరదా ఉంటుంది, బట్ ప్లాట్ ఇస్ ట్విస్ట్ టర్న్స్ ఉంటాయి. సో దాట్ విల్ హుక్ యూ అన్నమాట. ఓకే, ఇంతకు ముందు మీరు చేసినవన్నీ కూడా రొమాంటిక్ డ్రామాస్, రొమాంటిక్ సినిమాలే ఉన్నాయి. దో దేర్ ఆర్ సోషలీ కనెక్టెడ్, కొన్ని దే ఆర్ లైక్ వెరీ రియలిస్టిక్ అని ఉన్నా కూడా. బట్ ఈ సినిమాలో ఎక్స్ప్లోర్ చేసినంతగా మీరు రొమాన్స్లో ఎక్స్ప్లోర్ చేయలేదు అనిపించింది నాకు. అంటే విత్ వన్ షాట్ ఆఫ్ ద ట్రైలర్, ఐ డోంట్ నో హౌ మచ్ it is there in the film. No, it's not there too much actually. Romance anedi, it's a very underline okay, undertone in the film. Okay, it's just a trigger point for him to take a certain action. But as in it's like a full on entertainer in a way. Okay. So koncham untundi, but it's not the theme of the film. Love anedi theme of the film aithe kaadu. We didn't take it too seriously. Okay, the love angle. మొన్న ట్రైలర్ లాంచ్లో అనుకుంటాను, యూ సెడ్ వన్ థింగ్, ఈ సినిమాలో అందరూ డెబ్యూటెంట్సే, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ అందరూ మొత్తం ఎవ్రీబడి. నేను తప్ప అన్నారు. ఇస్ ఇట్ సచ్, అంటే అంత ప్యాక్ ఆఫ్ కంప్లీట్ డెబ్యూటెంట్స్? Producers, music directors, choreographers. Music director is no Chetan Bharatwaj. He did RX100 and SR Kalyanam Mandapam avani chesadu. He's quite well known. The director is completely debutant. This is his first film. The producers, the DOP is Aditya Javadi. He did Care of Kanchalapalam. Okay. So mostly all the actors, even if you see the main antagonist and his whole, అంటే we never said we have to go for a known face అనేది. అలా ఏం లేదు, you got them. Except వెన్నెల కిషోర్ అన్న అండ్ సత్యం రాజేష్ అన్న, మిగతా యాక్టర్స్ అందరూ you would have seen them in other films, but in this film ఏంటంటే అంత ప్రామినెన్స్ ఉంటుంది. వాళ్ళందరికీ ఓ క్యారెక్టర్ ఆర్క్, లేకపోతే వాళ్ళకి ఆయన ఆ మూవ్మెంట్ చేస్తే కానీ, ఆయన ఆ డైలాగ్ చెప్తే కానీ కథ ముందుకు వెళ్ళదు అనే స్పేస్ ఉంటుంది ప్రతి క్యారెక్టర్కి. ఓకే, సో దట్ మచ్ స్కోప్ ఇస్ దేర్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ టు షో దేర్ టాలెంట్ అండ్ ఎవ్రీబడి. సో వై దిస్ టైటిల్? అంటే ఇది ఎప్పుడు 2021లో నాకు సినాప్సిస్ వచ్చింది ర్యాండమ్లీ. దిస్ ఇస్ ఆఫ్టర్ 3 or 4 months, మిడిల్ క్లాస్ మెల్టీస్ రిలీజ్ అయిన 3-4 monthsకి నాకు సినాప్సిస్ ర్యాండమ్లీ. నాకు చాలా సినాప్సిస్లు వాట్సాప్లో వస్తాయి, చాలా వెరీ అన్ప్రొఫెషనల్ ఉంటాయి, చదవలేం, అసలు అర్థం కాదు. అవన్నీ మనం ఇమ్మీడియట్లీ వీ అండర్స్టాండ్ అక్కడ. అంటే ఆ టైటిల్ చదవగానే కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది, గమ్ గమ్ గణేష, క్రైమ్ కామెడీ అనేది. అండ్ ఆ పాయింట్లో నేను వెరీ ఎక్స్పెరిమెంటల్ జోన్లో ఉన్న మైండ్. వీ కెన్ డూ సంథింగ్ లైక్ ఢిల్లీ బెల్లీ, గోవా గాన్, లెట్స్ డూ సంథింగ్ ఫన్ అనే స్పేస్లో ఉండే. అప్పుడు బేబీ సైన్ చేసి ఉన్నా, కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు షూటింగ్. ఆ లోపే ఇది సైన్ చేసేస్తాను. సో అప్పుడే అట్రాక్ట్ అయిన టైటిల్కి. అండ్ దెన్ ఐ లవ్ ద స్టోరీ, ఎందుకంటే ఆయన నరేషన్ కూడా చాలా బాగుంది. సో ఐ వాజ్ షూర్ దట్ హీ విల్ డూ సంథింగ్ గుడ్. అండ్ హీ వాజ్ థింకింగ్ ఆఫ్ అదర్ టైటిల్స్. డైరెక్టర్ ఉదయ్ బొమ్మిశెట్టి, లేదండి ఒక డ్రమాటిక్ టైటిల్కి వెళ్దాం కదా, లేకపోతే ఒక ఫంకీ ఇంగ్లీష్ టైటిల్కి వెళ్దాం కదా అంటే, లేదు, నేను చదివినప్పుడు నాకు ఫస్ట్ అట్రాక్ట్ అయిందే టైటిల్ గమ్ గమ్ గణేష. దానికి ఒక రిథమ్ ఉంది, ఒక రింగ్ ఉంది దానికి.
బాగుంది, అందరికీ ఈజీగా ఎక్కేస్తుంది అని అనిపించింది. అండ్ గణేష అనేది ఇట్స్ లైక్ గాడ్ ఈస్ ప్లేయింగ్ అ పప్పెట్ షో అనమాట. మేమంతా కింద క్యారెక్టర్స్, పైన అంతా దేవుడు ఈవెన్ దో ఒక స్టాచ్యూ రూపంలో ఉన్నా అని జస్ట్ అట్లా కామ్గా చూస్తుండు ఈ కేయాస్ అంతా అనేది. సో ఇట్ మేడ్ సెన్స్ దట్ గమ్ గమ్ గనే ఆ మిస్టికల్ యాంగిల్ కూడా చిన్నది, చిన్న దేవుడి క్యారెక్టర్ ఉంటుంది సినిమా, దేవుడి క్యారెక్టర్ ఉంది కానీ అసలు స్టాచ్యూ రూపంలోనే. అంటే దేవుడు ఏ స్టాచ్యూ చూసినా మనకి దాంట్లో ఏదో లైఫ్ కనిపిస్తుంది కదా, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ గాడ్. మనం ఎక్కడికి వెళ్ళినా ద ఫస్ట్ గాడ్ యూ సీ ఇస్ వినాయకుడు. అంటే ఇప్పుడు కింద కూడా మీరు పార్క్ చేసినప్పుడు పక్కన వినాయకుడే అన్నాడు. నాకు ఎందుకో ఈ సినిమా ప్రమోట్ చేసినప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ ఆ రెడ్ కార్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది సైకలాజికలీ. ఏంటది? ఇఫ్ ఐ టెల్ యూ టుడే, యాక్చువల్లీ ఐ విల్ టెల్ యూ నౌ ఆల్సో. స్టార్ట్ అబ్జర్వింగ్ ఆల్ రెడ్ కార్స్ ఆన్ ది స్ట్రీట్ అనేది ఇప్పుడు చెప్పినా అనుకోండి, మీరు కార్ ఎక్కగానే అన్ని రెడ్ కార్స్ అబ్జర్వ్ చేస్తారు. అరే ఇన్ని గణం ఉన్నాయి ఆ రెడ్ కార్లు మన సిటీలా అనుకుంటారు. నాకు గమ్ గమ్ గనేషా ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు వినాయకుడిలాగా అనిపిస్తుంది అసలు. Psychologically you will be driven towards it's not like some godly effect or anything, but our mind is constantly thinking of it కదా. నాకు అరే ఇంతమంది వినాయకుడిలో అంటే మా ఇంట్లోనే ప్రతి టేబుల్ మీద ఒక చిన్న బొమ్మ ఉంది. నేను ముందే ఎప్పుడు అబ్జర్వ్ చేయలే, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తా ఉన్నా మమ్మీ ఇన్ని వినాయకుడు బొమ్మలు పెట్టేవా అని. చిన్న చిన్నగా ఉంటాయి ప్రతి దగ్గర మా ఇంట్లో. సో ఏమైనా వాయిస్ ఓవర్ ఉంటుందా వినాయకుడికి? లేదు అట్లా సినిమాలో. అంటే ఇట్స్ స్టాచ్యూ ఓన్లీ, జస్ట్ దేర్ అంతే, ప్రెజెన్స్, దట్స్ ఇట్. బట్ ఇట్స్ అ ప్రెజెన్స్. అండ్ ఇంకో యాంగిల్ ఏంటంటే మా సినిమాలో వీ టాక్ అబౌట్ ఎవ్రీవన్ ఇన్ దర్ లైఫ్స్. ప్రతి ఒక్క లైఫ్లో భయం, అత్యాస, కుట్ర అనేది ఏదో విధంగా ఫేస్ చేస్తారు. దిస్ మూవీ ఈజ్ అబౌట్ దీస్ క్యారెక్టర్స్ ఫేసింగ్ ఈ 3 ఎమోషన్స్ అనేది, భయం, అత్యాస, కుట్ర. సో ఇట్ ఇస్ అ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. లెట్స్ సీ హౌ ఫార్ ఇట్ రీచెస్ ది ఆడియన్స్. ఒక యాక్టర్గా మీ ట్రజెక్టరీ ఎట్లా మారుతూ వచ్చింది? అంటే వెన్ యూ స్టార్టెడ్ ఆఫ్, what was your biggest fear or conviction, and now what is your biggest fear or conviction? అంటే ఏం చెప్తారు మీరు? This is one very loaded question in one way. Yeah, it is. Because దొరసాని స్టార్ట్ చేసినప్పుడు you are a naive person. You didn't know anything. Correct. 5 films old, if not 6th film ఇది. 5 films, I'm sure you must have learned a lot. But ఆ learnings అన్నది, is it giving you fear or is it giving you more conviction or what is it? అది తెలుసుకోవాలి ఉంది అసలు. Fear, నాకు very interestingly, fear is only in the results for me. అంటే నాకు ఇప్పుడు ప్రమోషన్స్ చేయడం కూడా నేను ఎంజాయ్ చేస్తా, కానీ సినిమా ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అనే ఆలోచన వస్తే అప్పుడు భయం అవుతుంది. అదొక్కటే భయం ఉంటుంది. సెట్లలో నాకు ఏది చెప్పినా ఇట్లాంటి యాక్టింగ్ చేయమను, ఇట్లాంటి ఫర్ ఎగ్జాంపుల్ సాయి రాజేష్ అన్న నాకు బేబీ కథ చెప్పగానే మీరు ఎప్పుడు డ్యాన్స్ చేయలేదు కానీ ఈ సినిమాలో నేను సింగిల్ టేక్ సాంగ్ చేపిస్తా అన్నప్పుడు నాకు భయం అవ్వలే, అరే ఇంట్రెస్టింగ్ ఉంది కదా అని అనిపించింది. అదేదో దొరసాని అప్పుడు చెప్పింటే నేను ప్యాక్ ఇంకా. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, నాకు ఇన్ రియల్ లైఫ్ ఐఎమ్ వెరీ ఇంట్రోవర్టెడ్, ఐ డోంట్ స్పీక్ సో మచ్. కొన్ని రోజులు అయితే మా మమ్మీ వీడు ఏంది అసలు ఏం మాట్లాడరా, ఇంట్లో కూడా మాట్లాడరా అనే స్పేస్ ఉంటుంది. అలాంటిది నేను సడన్లీ సెట్కి వెళ్ళాక అసలు నేను మారిపోతా అసలు. అంటే ఐ బికమ్ సూపర్, ఐ లవ్ బీయింగ్ ఆన్ సెట్స్. షూటింగ్ లేకపోతే నేను పిచ్చోన్ అయిపోతాను అనమాట. మా డైరెక్టర్కి ఫోన్ చేసి అరే ఇంద్ర ఎందుకు డీలే, ప్లాన్ చేయండి కదా అని ఇప్పుడు కూడా సతాయిస్తున్నాం మా డైరెక్టర్ని, ప్లీజ్ పుట్ షూటింగ్ ప్లీజ్. అంటే వాట్ ఎవర్ వెన్ ఐమ్ ఆన్ సెట్, ఫియర్ ఆఫ్ రిజల్ట్ ఇస్ నాట్ దేర్ కదా. అప్పటి నుంచే నేనైతే అంతవరకు ఆలోచించను థియేటర్లో ఆడుతుందా ఏంది, అవన్నీ ఉండవు. సెట్లో ఉన్నప్పుడు సీన్ ఇది ఇట్లా చేద్దాం, యాక్టర్స్ తోటి కొలాబరేషన్ అవన్నీ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట. దిస్ హ్యాపెన్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ మెల్డీస్. స్టార్టింగ్లో ఐ డింట్ నో హౌ టు ఫేస్ ద కెమెరా అండ్ ఎవ్రీథింగ్. మై డాడ్ టోల్డ్ మీ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇన్ ద బిగినింగ్. అంటే నువ్వు వెన్ యూర్ టూ అవేర్, సెల్ఫ్ అవేర్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు కెమెరా ముందు, కెమెరా నోస్ ఇట్. కెమెరా యూ కాంట్ హైడ్ ఫ్రమ్ ద కెమెరా అనే స్పేస్లో ఉంటుంది. నువ్వు if you're intelligent and if you do enough work, the camera will start loving you అనేది is one very interesting thing. You don't have to do ఈ యాంగిల్, ఈ ప్రొఫైల్, ఎట్లుంటే the camera will start loving you అనేది. సో
సో ఐ స్టాప్డ్ కేరింగ్ అబౌట్ మై సెల్ఫ్ టూ మచ్. ఇన్హిబిషన్స్ అనేది వదిలేసుకొని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బేబీలో చాలా వరకు సాయి రాజేష్ అన్న వచ్చి దిస్ ఇస్ ద సీన్, మీరు ఒకసారి మొత్తం పర్ఫామ్ చేయండి, మనం చూద్దాం మీటర్ లెవెల్స్ పర్ఫార్మెన్స్ తగ్గిద్దామా పెంచుదామా. కామెడీ అయితే వెరీ స్పెసిఫిక్ ఉంటాడు రాజేష్ అన్న, మనోడు కూడా ఉదయ్ బొమ్మిశెట్టి కూడా వెరీ స్పెసిఫిక్ ఉంటాడు, ఇట్లా ఉండదు. సో ఐ వుడ్ జస్ట్ గో పర్ఫామ్ ద హోల్ థింగ్, ద హోల్ రైటింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దట్ నా పిల్లరా సీన్ చాలా ఫేమస్ అయింది కదా హర్ష తోటి. అది ఒక మొత్తం పర్ఫామ్ చేసినాక కూర్చొని డిస్కస్ చేసినాం అనమాట. ఆయనకి ఇట్లా 3 different levels of anxiety కావాలి అనేది ఆ సీన్లో. సో I started enjoying. I was like, okay, you won 3 days. I don't look at it as a trouble. I love it. You give me some challenge. Then you will do it. Tension ni kuda oka you have to use that fear in your favor inka. So I started loving it inka. But Anand, tell me, mostly అన్ని సినిమాలు ఇప్పటివరకు కూడా అన్ని డెబ్యూటెంట్స్ ఆర్ సెకండ్ 2 film old వాళ్ళతో చేశారు. Were you taking inputs from the director, because directors are also new? అది ఎట్లా యాక్ట్ చేయాలి, ఏ రకంగా వాళ్ళకి కావాలన్నది వాళ్ళకి ఒకసారి తెలియకపోయి ఉండొచ్చు. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అంటే ద డైరెక్టర్ అండ్ యూ, ఆ బాండింగ్, ఆ కెమిస్ట్రీ ఎట్లా వర్కౌట్ అయింది? అంటే ప్రతి సినిమాకి నేనైతే స్పెసిఫిక్ డైరెక్ట్లీ సెట్కి వెళ్ళడం అనేది జరగదు కదా. ఐ స్పెండ్ టైమ్. ఐ డోంట్ లైక్ యాక్టింగ్ ఇన్ ఆఫీసెస్ అండ్ ఆల్. ఇప్పుడు సడన్లీ సీన్ చేయమంటే నాకు అంటే మైండే ఒప్పుకోదు. అంటే ఐఎమ్ స్టిల్ మై సెల్ఫ్ కదా అనే స్పేస్లో ఉంటుంది సడన్లీ. కానీ ఇట్స్ ఇంపార్టెంట్ టు స్పెండ్ టైమ్ విత్ ద డైరెక్టర్. ముందే చాలా రోజులు కూర్చొని విసిట్ ఇన్ డిఫరెంట్ కాఫీ షాప్స్, విసిట్ అట్ ఆఫీస్ అండ్ స్పెండ్ లాట్స్ ఆఫ్ టైం. ప్రతి ఒక్క డైరెక్టర్ తోటి అదే చేసాం. సాయి అన్న అయితే వర్క్ షాప్స్ అని మమ్మల్ని పిలుస్తుండే, కూర్చోబెట్టి జస్ట్ సినిమాల గురించి మాట్లాడుతుండే అంతే. దట్ ఈస్ just to develop a bonding. Getting to know each other. ఉదయ్ తోటి కూడా నేను ఎమాన్యుయల్ చాలా వర్క్ షాప్స్ చేస్తుండే. కానీ ఆ వర్క్ షాప్స్ ఊరికనే నామకే వాస్తే వర్క్ షాప్స్. బట్ నేను ఎమాన్యుల్ నిజంగా ఫ్రెండ్స్ అయినాం. నేను ఉదయ్ నిజంగా ఫ్రెండ్స్ అయ్యి, వాడు నా మీటర్ పట్టుకుండు, నేను ఉదయ్ ఎట్లా చెప్తున్నంటే సో దట్ హెల్ప్స్ డ్యూరింగ్ పర్ఫార్మెన్స్. దట్ హెల్ప్స్ మ్యాసివ్లీ ఆన్ సెట్. దట్ హెల్ప్స్ మ్యాసివ్లీ ఆన్ సెట్. just doing some readings, just understanding what kinds of films they like also. ఇప్పుడు అరే ఈ ఫ్రైడే ఈ సినిమా వచ్చింది, నీకు నచ్చిందా, నీ అనాలిసిస్ ఏంది అనేది మాట్లాడుకోవడంలో మనకి 1 మీటర్ అర్థమవుతుంది. అరే నీకు ఈ కామెడీ నచ్చదు, ఇది నచ్చదు అనేది. సో వన్స్ యూ అండర్స్టాండ్ ద పర్సన్, ఐ కొలాబరేట్. ఇంకా ఐ డోంట్ సే యూ హ్యావ్ టు లిసన్ టు మీ అనేది ఉండదు. మనోడు ఏం చెప్తుండో, డైరెక్టర్ ఏం చెప్తుండ్రు, సరే నాకు ఇది సెట్ అవ్వకపోవచ్చు అనేది చెప్తా. కానీ యూ అండర్స్టాండ్ ఈచ్ అదర్ వెరీ వెల్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇప్పుడు నార్మల్ సీన్స్ చేయటము ఒక లెక్క, ఒక ఇంటెన్స్ ఇమోషన్, వెదర్ ఇట్ ఈస్ రొమాన్స్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ హార్ట్ బ్రేకింగ్ సీన్స్ ఆర్ బేబీలో ఎస్పెషల్లీ. ఐ రిమెంబర్ 4 scenes which I want to talk to you about. The first one is ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ లో యూ హ్యావ్ ద ఫస్ట్ ఎన్కౌంటర్, వెరీ బ్లాస్టీ ఎన్కౌంటర్ విత్ వైష్ణవి. చాలా హారబుల్ గా యూ షౌట్ అండ్ స్క్రీమ్ అండ్ యూ ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. ద సెకండ్ వన్ ఈజ్ మీ ఫ్రెండ్ హర్షతో ఉన్న ఒక ఎన్కౌంటర్ వేర్ ఇన్ హీ షోస్ ద వీడియో అండ్ యు ఆర్ లైక్ పెట్రిఫైడ్. ఒక పక్కన భయము, ఒక పక్కన బాధ, అన్ని రకాల ఇమోషన్స్ ఉంటాయి అక్కడ. థర్డ్ వన్, యూ గో టు యాక్చువల్లీ కిల్ హర్. You take a knife and go to kill her, and akkada emotions. And the final is on the bridge, on the footover bridge. Me performance in every scene of that had different variations, different emotions. So ivanni chesetappudu what do you actually go through? Ante you live in that character at that moment lakapothe you take it as an acting portion ena? How does that work? How do you do the emotional scenes? Firstly, it's in the writing అనేది. నేను ఇప్పుడు రాజేష్ అన్న మొత్తం కథ ముందే చెప్తాడు, కానీ మీకు డైలాగ్స్ ఇవ్వడు. సో మనకి ఆ యాంటిసిపేషన్ ఉంటుంది, ఏంటి ఈ సీన్ ఎట్లా హ్యాండిల్ చేస్తాడు అనేది. ఇక్కడ సెట్కి పోయినాక ఫ్రెష్లీ ఇప్పుడు రాసిందే ఫ్రెష్గా వస్తుంది మీ దగ్గరికి. అండ్ దెన్ ఐ లవ్ దట్ మ్యాన్స్ రైటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ జస్ట్ లవ్ ఇట్. అంటే చదువుతున్నప్పుడే ఒక ఎమోషన్ లోపల నుంచి ఇట్లా
it starts boiling underneath you. For me at least, I don't know how Viraj and సో మీరు ఆ సీన్ చేసే రోజు ఆ స్పాట్లో అప్పుడే మీకు డైలాగ్స్ వస్తాయి, maximum. దెన్ యూ ఇంటర్నలైజ్ ఆల్ దాట్. I sit with him. నేను రాజేష్ అన్న వైష్ణవి మ్యాక్సిమం మేము ముగ్గురం కూర్చొని క్యారవన్లో డిస్కస్ చేస్తుండే. ఓకే, దిస్ ఇస్ ద సీన్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుడు. ఆయన రైటింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఇస్ మ్యాజిక్, దట్ ఈస్ వన్ పాయింట్. సెకండ్ పాయింట్, ఐ స్టార్ట్ ఫీలింగ్ దిస్ టెన్షన్ అండర్నీత్. అంటే మనం పర్ఫార్మింగ్ దీ సీన్స్, నాకైతే స్పెషలీ ఫస్ట్ టైం ఇట్ వాస్ ఛాలెంజింగ్. సో నాకు ఎలా పర్ఫామ్ చేద్దాం, ఓకే ఐ నీడ్ టు, ఐ లవ్ పీపుల్ లుకింగ్ ఎట్ మీ ఆన్ సెట్. ఐ నెవర్ వాంట్ పీపుల్ నాట్ లుకింగ్ ఎట్ మీ ఆన్ సెట్. సో ఐ నీడ్ టు గ్రాబ్ అటెన్షన్ ఆన్ సెట్ అనేది నాకు, అంటే థియేటర్ గురించి మర్చిపోతాను. నాకు థియేటర్ గురించి ఆబ్జెక్టివ్లీ అంత పెద్దది తెలియదు, ఈ సీన్ వర్క్ అవుతుందో అవన్నీ తెలియదు. కానీ నాకు ఆ రోజు ఆ మూమెంట్కి డైరెక్టర్ వచ్చి నువ్వు చింపేసినావు ఇప్పుడు, లేకపోతే ఎవరైనా ఏడి వచ్చి అన్న ఏం చేసినావు అన్న అనేది ఆ రోజు రావాలి. అంటే అలాంటి సీన్స్ అయితే సో ఐ నీడ్ టు అవుట్ పర్ఫార్మ్ మై సెల్ఫ్ అనేది కొంచెం బిల్డ్ చేసుకుంటా లోపల. ఓకే, దట్ ఈస్ సెకండ్ పాయింట్. అండ్ ఐ డెఫినెట్లీ మెమరైజ్ మై లైన్స్ కంప్లీట్లీ. ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ ఇట్ వైల్ పర్ఫార్మింగ్. నెక్స్ట్ ఏంది అట్లా ఫ్రీ ఫ్లోయింగ్. నేను ఆల్వేస్ డైరెక్ట్ ఈ స్పెసిఫిక్లీ ఈ 4 సీన్స్కి ఎంత పెద్ద సీన్ అయినా, యాక్చువల్లీ మీరు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సీన్ అన్నారు కదా, ఆ సీన్ ఫైనల్ ఎడిట్లో 16 minutes ఉంది. ఓకే, మేము కట్ చేసి దాన్ని 9-10 minutesకి తీసుకొచ్చినాం ఇన్ ద. బట్ యూ డిడ్ దట్ ఎట్ స్ట్రెచ్ కదా? We did so much of it in a stretch and I had to be crying for 2 nights continuously. Oh my god. And Vaishnavi also of course. You don't decide రైటింగ్ పేపర్ మీదనే ఈ పాయింట్కి ఇలా రియాక్ట్ అవ్వాలి, లేకపోతే ఈ పాయింట్కి ఏడవాలి అనేది ఎప్పుడు మేము అట్లా అనుకోలేదు. లక్కీలీ రాజేష్ కూడా అలానే అనుకునేవాడు. సో ఫర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సీన్ ఫర్ ఎగ్జాంపుల్, స్టార్టింగ్ కూర్చున్నప్పుడు ఏడుస్తుండే, మెల్ల నిల్చొని వైష్ణవి నీకు ఒకటి చెప్పాలనా అనేది మెల్ల దగ్గరికి వెళ్ళి. అప్పుడు నాకు ట్రిగర్ పాయింట్ ఏమనిపించిందంటే, చెప్తున్నప్పుడు డైలాగ్ అంతా మెమరైజ్ చేసుకున్నా కాబట్టి జస్ట్ న్యాచురల్ ఫ్లోలో అందరు కావాలని అనిపిస్తుంది, ముఖ్యంగా అమ్మ అన్నప్పుడు నాకు నిజంగా బ్రేక్అవుట్ అయిపోయినా. అంటే దట్ ఈస్ దట్ క్యారెక్టర్ ఈజ్ ఆన్ ఇట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ బికాస్ హీ లాస్ట్ హిస్ మదర్. కానీ ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్ వైల్ రీడింగ్ ద సీన్. ఓకే, ఈ క్యారెక్టర్ ముందు వాళ్ళ అమ్మ చనిపోతారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉంది, అవన్నీ ఇంకా న్యాచురలీ ద క్యారెక్టర్ బిహేవియర్ కదా. కానీ అది చెప్తున్నప్పుడు ఇట్లా ఎమోషన్ మొత్తం బయటికి వస్తుంది కదా, దెన్ యూ క్యాపిటలైజ్ ఆన్ ఇట్. సో ఐ నో ఇది మీటర్, నెక్స్ట్ సీన్కి అంతా వీ నీడ్ టు ఫైండ్ వేస్ టు డ్రా ఇట్ అవుట్ అనేది. అండ్ దట్ డే సర్ప్రైజింగ్లీ ద డైరెక్టర్ అందరు వచ్చి మన క్లైమాక్స్ దొరికేసింది, బ్లాక్ బస్టర్ అని ఆ రోజే చెప్తుండ్రు. ఎట్లా చెప్తారా బాయ్ అన్నీ ఇట్లా అంటే దేవర్ లైక్ యూ గైజ్ ఆర్ కిల్లింగ్ ఇట్, ఇంకా చాలు. బికాస్ దీస్ సీన్స్ ఆర్ వెరీ హార్డ్ టు క్రాక్ ఇన్ సమ్ వేస్. అంటే ఆ పిక్చరైజేషన్ కానీ మేము ఒక 1 night అంతా కూడా క్యాప్చర్ చేయడానికి కష్టపడుతున్నాం. అంటే మేము ఎంత ఏడ్చినా కొన్నిసార్లు అది ట్రాన్స్లేట్ అవ్వదు కెమెరాకి. సో ఇట్స్ ఇన్ ద క్యాప్చరింగ్ ఆల్సో, వాట్ షాట్స్ యూ డివైజ్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ టెల్ మీ వన్ థింగ్, ఐ హర్డ్ బేబీ అను గమ్ గమ్ గణేష ప్యారలల్గా యు వర్ షూటింగ్ అని విన్నాను. హౌ డిడ్ యూ క్యారీ దిస్ కైండ్ ఆఫ్ ఇమోషనల్ డ్రెయిన్ టు దట్ ఫిలిం? అంటే ఐ నో ఇట్స్ యాక్చువల్లీ వెరీ డిఫికల్ట్ అని చాలామంది యాక్టర్స్ చెప్పగా విన్నాను. అంటే యూ లివ్ సో మచ్ ఇన్ టు దట్ క్యారెక్టర్ దట్ స్విచ్చింగ్ ఆఫ్ ఫ్రమ్ దట్ అండ్ గెటింగ్ ఇన్ టు అనదర్ రోల్ ఈజ్ లిటిల్ డిఫికల్ట్ అని. హౌ డూ యూ డూ ఇట్? ఇమోషనల్ సీన్స్ చేసేటప్పుడు చాలా డ్రైనింగ్ అనిపిస్తుంది డెఫినెట్లీ. ఇప్పుడు ఒక 1 night 2 nights అంతా ఏడుస్తూ ఉంటే నెక్స్ట్ డే అంతా కొంచెం ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ లైక్ రియల్ లైఫ్లో కూడా సాడ్ ఉంటాము, ఎమోషనల్గా ఉంటాం అనేది ఏంటంటే, డూ యూ టేక్ టైమ్ ఆఫ్? అంటే ఈ సినిమా నుంచి ఇంకో సినిమా షూట్కి ఒక అట్లీస్ట్ 1-2 days టైం ఉంటుందా, 3 days టైం? న్యాచురల్లీ అంటే ఈ 2 సినిమాలు ఏంటంటే చాలా ఇప్పుడు కోవిడ్ వల్ల లేకపోతే ఈ యూనియన్ స్ట్రైక్స్ అవన్నీ జరిగినాయి కాబట్టి మాకు లక్కీలీ దోస్ గ్యాప్స్ వర్ న్యాచురల్, ఆర్గానిక్గా వచ్చేసాయి. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఇప్పుడు నైట్ అంతా బేబీకి ఏడుస్తూ పొద్దున్న వచ్చి గమగమనేసాల కామెడీ చేయాలంటే కష్టం, బికాస్ ఇట్ బి వెరీ డ్రైనింగ్. కానీ ఐ డోంట్ క్యారీ ద క్యారెక్టర్స్. అంటే ఐఎమ్ జస్ట్ షోయింగ్ అ వర్షన్ ఆఫ్ మీ ఇన్ దట్ క్యారెక్టర్. ఐఎమ్ నాట్ బికమింగ్ దట్ క్యారెక్టర్ ఆర్ ఎనీథింగ్. ఐ డోంట్ థింక్
ఇప్పుడు బయోపిక్స్ చేస్తే అది వేరే విషయం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రాజ్ కుమార్ రావు శ్రీకాంత్ అనే అవును శ్రీకాంత్ బయోపిక్స్లో యూ హ్యావ్ టు టర్న్ ఇన్ టు దట్ పర్సన్ ఆర్ వాట్ ఎవర్. ఇన్ బయోపిక్స్ ఐ లవ్ విన్స్టన్ చర్చిల్ది ఒకటి గ్యారీ ఓల్డ్మన్ ఒక సినిమా బ్యూటిఫుల్. దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ లవ్ వాచింగ్. But I don't know how I don't know if I look like somebody or if I can pull it off. ఆనంద్ మొన్న కార్తిక్ దండు ఒక మాట అన్నారు, దట్ మోస్ట్ ఆఫ్ ది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఒక చోట కూర్చుంటే దే థింక్ అబౌట్ యూ అంటే వాళ్ళ సినిమాల్లో క్యారెక్టర్ మెయిన్ లీడ్కి ఆనంద్ సూట్ అవుతారని. సో యూ బికమ్ లైక్ డెబ్యూటెంట్స్ అంటే ఇప్పటి వరకు యాక్చువల్లీ నెక్స్ట్ 2 films కూడా డెబ్యూటాన్సే. I don't know, it's just happening. I don't intentionally డెబ్యూటాన్స్ తోటే పని చేయాలి అనేది ఉండదు. బట్ ఐ లవ్ ద ఎనర్జీ దట్ దే బ్రింగ్. ఇప్పుడు వినోద్ ఒక గ్రేట్ ఫైండ్. రాజేష్ అన్న ముందు 2 సినిమాలు హీ సమ్ పుట్ టుగెదర్, బట్ దిస్ వాజ్ actual debut నిజంగా చెప్పాలంటే. ఐ నో హీ సూపర్ ప్రౌడ్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ ఆల్సో. అది తక్కువ చేయటం అని కాదు, కానీ బేబీ వాజ్ హిస్ ప్యాషన్ ప్రాజెక్ట్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. నేను చేస్తే ఫస్ట్ ఫిల్మ్ బేబీయే చేయాలనేది ఆయన మైండ్లో ఎప్పటి నుంచో ఉంది. దట్ వాజ్ అ గ్రేట్ ఫైండ్. నౌ దే ఆల్సో నౌ ఈ సోషల్ మీడియా టైమ్స్లో యూనో ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ యువర్ జడ్జ్ అంటే ఇన్ అ గుడ్ వే ఆర్ నాట్ బ్యాడ్ వే ఆర్ వాట్ ఎవర్ వే, అంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్. బ్యాంగ్ ఆన్ అంటారు కదా ఆన్ ద సోషల్ మీడియా, దే జస్ట్ పుట్ ఇట్ అప్ ఎక్స్ప్లిసిట్లీ. బ్యాంగ్ ఆన్ యాక్యురేట్ కాదు కానీ ఉన్నాయి పెట్టేస్తున్నారు. ఇన్యాక్యురేట్ కూడా. దొరసాని నుంచి ఇప్పటి వరకు వాట్ ఫిల్మ్స్ యూ డెడ్ అండ్ రైట్ ఫ్రమ్ పెళ్లి చూపులు టిల్ నౌ వాట్ విజయ్ డెడ్. ప్రతి సినిమాని ఒకటేమో జడ్జింగ్ యువర్ ద సెలెక్షన్ ఆఫ్ యువర్ ఫిల్మ్, ద సెలెక్షన్ ఆఫ్ యువర్ క్యారెక్టర్స్, అండ్ ఇఫ్ ద ఫిల్మ్ if they don't film, we told you no, you shouldn't have done such, you should have chosen that film. So ఇవన్నీ వింటున్నప్పుడు what you actually go through, you and your brother, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్స్ అవుతాయా? You sit and talk about it. Sometimes it is very draining, sometimes it pulls you down. అంటే మేము కూడా మాట్లాడుకుంటాం డెఫినెట్లీ సినిమాల గురించి, మా సినిమాల గురించి మాట్లాడుకుంటాం. ఎక్కడ సక్సెస్ అయింది, ఎక్కడ ఫెయిల్ అయింది అనేది పాయింట్స్ ఉంటాయి, అనాలిసిస్లో ఉంటాయి. కానీ హైండ్సైట్లో చూడటం, ఇప్పుడు రెట్రోస్పెక్టివ్గా వెనకాల మొత్తం ఎక్స్పీరియన్సెస్, ఇన్సిడెంట్స్ అన్నీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయటం అనేది ఆర్ అనాలిసిస్ చేయటం అనేది చాలా ఈజీ. వైల్ గోయింగ్ త్రూ ఇట్, వైల్ డూయింగ్ ద ఫిలిం ఓన్లీ అనలైజ్ చేయటం ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఒపీనియన్స్ ఆర్ దేర్ ఎవ్రీవేర్, బట్ వాట్ వీ మేక్ ఆఫ్ దెమ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంటే దాని నుంచి ఏం తీసుకొని ఏం చేస్తాం అనేది. అట్లా అంటలేదు నేను. ఇప్పుడు మీరు ఒక సినిమా చేశారు, సినిమా చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా హాఫ్ వే త్రూ అనిపిస్తుందా ఈ సినిమా ఆడదు, ఇది కష్టము? అండ్ వెన్ టుమారో ద సేమ్ సమ్ పీపుల్ కీమ్ అవుట్ టెల్లింగ్ దట్ యూ షుడెంట్ హ్యావ్ డన్ అన్నప్పుడు, లేకపోతే అది దే పుట్ ఇట్ అప్ ఆన్ ద సోషల్ మీడియా, దిస్ ఇస్ వాట్ ఐమ్ ఆస్కింగ్. సమ్టైమ్స్ యూ బిలీవ్ దట్ దిస్ విల్ వర్క్, బట్ సినిమా అనేది సూపర్ సబ్జెక్టివ్ మీడియం. అంటే ఇప్పుడు ఎస్సా నోసా అనేవి ఉండవు కదా. ఇప్పుడు మనం ఏదైనా టూల్ మీద పనిచేస్తున్నాం అంటే మనం, లేకపోతే ఏదైనా ఫిజికల్ ప్రోడక్ట్ అనుకోండి, సూపర్ మార్కెట్లో దొరికే ప్రోడక్ట్, మనకి ఇమ్మీడియట్లీ అర్థమైపోతుంది ఇది దిస్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది. వి నో ఇట్స్ వాల్యూ రైట్ దేర్. సినిమా అనేది సబ్జెక్టివ్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఈ రూమ్లో, అందరికీ ఒక సినిమా మీద ఒక ఒపీనియన్ ఉండొచ్చు. ఈవెన్చువలీ పర్సంటేజెస్ గేమ్ అది, ఎంతమందికి ఎంత నచ్చింది. ఇప్పుడు బేబీ 80-85% మందికి నచ్చింది కాబట్టి అంత హిట్ అయింది, నంబర్స్లో చూపించింది. 15% మంది ఎంత మొత్తుకున్నా దాని రిజల్ట్ దాందే ఇంకా. సో ఈవెన్చువలీ ఇట్స్ ద పర్సంటేజెస్ గేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేబీ సినిమా ప్రాసెస్లో అది మొన్ననే జరిగింది కాబట్టి చెప్పగలుగుతున్నా. చాలామంది వచ్చి మీరు నా డైరెక్టర్కి చెప్పాలని నాకు కూడా చెప్పేటోళ్ళు లెంత్ తగ్గియాలి. ఇప్పుడు పబ్లిక్లోకి రాకముందే మేము ఎడిట్ చేసేటప్పుడే చాలామంది చూస్తుంటారు కదా రివ్యూస్, లేకపోతే అందరూ ఒక్కొక్క ఒపీనియన్ తీసుకుంటారు. డైరెక్టర్లో ఉన్న క్వాలిటీస్ బట్టి ఆయన ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అనేది ముఖ్యం. హీరో కూడా అంతే. ఇప్పుడు హీరో కూడా ఒక లీడ్ యాక్టర్కి అంత పేరు వస్తుంది లేకపోతే రాదు అనేది, వాట్ దే డూ విత్ దేర్ కెరియర్ అనేది ఇంపార్టెంట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ బేబీ దే వర్ సెయింగ్ 2.5 hours కంటే ఎక్కువ ఉండకూడదు, నడవదు, కొత్త ఫేసెస్, మ్యూజిక్ డైరెక్టర్ కొత్త, చేయకండి అట్లా అనేది చాలామంది చెప్పారు. కానీ సాయిరాజ్ స్టక్ టు హిస్ ఇన్స్టింక్ట్. హీ సెడ్ నో, దిస్ ఈస్ ద ఫిలిం, దిస్ ఈస్ వాట్ ఐ ఇంటెండెడ్ టు మేక్ అండ్ ఐ థింక్ దిస్ విల్ వర్క్. ఇప్పుడు గమ్ గమ్ గనేషా కూడా చాలామంది నాకు వచ్చి చెప్పటం అయితే, ఇలాంటి క్రైమ్ కామెడీ చాలా చిన్న కాన్సెప్ట్ కదా, ఎందుకు చేస్తున్నావు,
ఇట్స్ అ నీష్ ఫిల్మ్ ఫర్ షూర్. కానీ ఆ సినిమాకి సక్సెస్ మీటర్ డిఫరెంట్ ఉంటుంది. ఐ కాంట్ గేజ్ ఇట్ ఆన్ ద ప్రీవియస్ ఫిల్మ్. బేబీ అంత హిట్ అవుతుందా అంటే ఐ డోంట్ థింక్ సో, బికాస్ 100 crores అనేది ఈజ్ వెరీ హార్డ్ టు అచీవ్. కానీ ఈ సినిమాకి సక్సెస్ మీటర్ డిఫరెంట్ కదా. సో ఐ వాంట్ మేక్ ఇట్ అ సక్సెస్ ఇన్ ఇట్స్ ఓన్ వే అంతే. సో ఐ నీడ్ టు స్టిక్ టు మై ఇన్స్టింక్ట్స్. కొంతమంది మంచి ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు, మంచి సజెషన్స్ ఇస్తుంటారు, అది మనం గుర్తించి అవి తీసుకుంటే మంచిది. లైక్ వెన్ యూ డిడ్ పుష్పక విమానం, తర్వాత హైవే, అవి వర్కౌట్ అవ్వలేదు, బట్ యు వర్ సో కాన్ఫిడెంట్ అబౌట్ పుష్పక విమానం దట్ ఇట్ విల్ డూ వెల్. ద సేమ్ అప్లైస్ టు ఈవెన్ విజయ్ లైగర్. ఎంత చాలా అనుకున్నారు లైగర్ రియల్లీ విల్ డూ వెల్ అని. సో దెన్ అటువంటి మనం నిజంగా కన్విక్షన్తో వెళ్ళిపోయి ఇవి గ్యారంటీగా హిట్ కొడతాయని అనుకున్న సినిమాలు పోవటమే కాకుండా అండ్ యువర్ జడ్జ్డ్ కాన్స్టెంట్లీ అండ్ యువర్ లైక్ టాంటెడ్. యువర్ టాంటెడ్. హౌ డస్ దట్ మేక్ యూ ఫీల్ అండ్ వాట్ యూ గో త్రూ? ఇప్పుడు డిసప్పాయింట్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది, సినిమా ఫెయిల్ అయినప్పుడు ఉంటుంది, అక్కడి వరకే. టాంటింగ్ అవన్నీ ఎప్పుడైనా అవుతుంటాయి. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు మన ఇండియన్ క్రికెట్ టీం మొన్న వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయినప్పుడు ఎంత ఇలా వేయాల్సింది, బ్యాట్ అలా కొట్టాల్సింది కూడా అంటారు. టాస్ ఓడిపోయినందుకు కూడా మనల్ని వేసుకున్నారు రోహిత్ శర్మ అని. సో ద టాంటింగ్ విల్ పర్సిస్ట్, బట్ ఈవెన్చువలీ కెరియర్ అనేది ఇంత పెద్దది కదా, దాంట్లో ఒక 5-6 సక్సెస్ఫుల్ ఫ్రైడేస్ ఉంటే చాలు. రెస్ట్ ఆఫ్ ద ఫ్రైడేస్ అంతా ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్ అనేది. పుష్పక విమానం ఏంటంటే ఐ బిలీవ్డ్ ఇన్ ఇట్. నేను అంటే కొన్ని విధాలుగా ఫెయిల్ అయినాం అంటే దట్ ఈస్ మై ఫాల్ట్ ఆల్సో. అది నేను గుర్తించలేకపోయినా ముందే. బట్ ఐ థింక్ సమ్ థింగ్స్ ఆర్ ఈజియర్ టు సీ ఆఫ్టర్ ద ఫ్రైడే రిలీజ్ అయినాక అరే అట్లా చేయాల్సింది కదా అనేది అనిపించడం చాలా ఈజీ. కానీ ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడే గుర్తించి చేయటం అనేది చాలా కష్టం. అండ్ దట్ ఈస్ ద మార్క్ ఆఫ్ ఎ సక్సెస్ఫుల్ హీరో ఆర్ డైరెక్టర్. Okay, I think you will get there eventually. I did that with Baby, no? You did with Baby. Or Sairaj did that. I think with this film also, in whatever smaller or bigger way, if we succeed, it's their success eventually. Yeah. So before we end, can we see you in a big film, in a major commercial masala action, fully packed kind of a film? Ante can you see yourself pone? ఇప్పుడు నియర్ ఫ్యూచర్ లో అయితే చేయట్లేదు ఇంకా. Okay. ఎస్కేన్ సారాజేష్ అన్న వీళ్ళతోటి ఇంకో సినిమా చేస్తున్నా. సో దట్ విల్ డెఫినెట్లీ బీ అ కమర్షియల్ ఫిలిం. Okay. కానీ బేబీ ఆల్సో వాజ్ అ కమర్షియల్ ఫిలిం. ఐఎమ్ డూయింగ్ వన్ మోర్ ఫిలిం విత్ మై మిడిల్ క్లాస్ మెలడీస్ డైరెక్టర్. Those are very genre specific, not all packed in one film. I don't see myself there still. Okay. Do you see yourself combining with Vijay and you doing a film? Emana, do you foresee any time in future? ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదని. చెప్పలేదా స్టోరీ ఎవరు? అసలు ఎవరు చెప్పలేదు. అండ్ మేబీ ఇఫ్ ఇట్ డస్ హ్యాపెన్ ఇట్స్ గుడ్ ఓన్లీ. నాకు కూడా ఒక పెద్ద సెట్లో ఉండే ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా అర్థమవుతుంది. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ మేబీ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. సో బిఫోర్ వీ క్లోజ్, ఐ హ్యావ్ అ స్మాల్, ఇట్స్ నాట్ అ ర్యాపిడ్ ఫైర్, ఐ హావ్ చేంజ్డ్ ద నేమ్ కాన్సెప్ట్. నో, ఇట్స్ నాట్ అ నేమ్. We are doing a memory game. So how much memory you have about my career, about your career and people around you, me చుట్టుపక్కల ఉన్న వాళ్ళ career. So we'll just do this and I have a gift hamper for you. From Millet Bank. So we'll do this. మీ ఫస్ట్ మూవీ దొరసానిలో శివాత్మిక క్యారెక్టర్ పేరేంటి? చెప్పండి ఎవరన్నా. అయ్యో, కమ్ ఆన్ ఆనంద్, I can give you a hint. నేను ఊకే దొరసాని. I can give you a hint. గాడెస్ ని అంటారు. గాడెస్ ని తెలుగులో ఏమంటారు? No, Devaki. Devi. All right. Release date of Middle Class Memories. You should remember because November COVID. 20th, 2020. Good job. Okay. పుష్పక విమానంలో సిలక పాట మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సిలక రామర్యాల. శివాత్మిక యాక్ట్ చేసిన ఇంకో 2 ఫిల్మ్స్ పేర్లు చెప్పండి అదర్ దెన్ రంగమార్తాండ విత్ కృష్ణవంశీ గారు. అండ్ అంటే తమిళ్, బుచ్చర్ తమిళ్, నీతుమ్ ఓరు వానము ఆకాశం ఇన్ తెలుగు. ఓకే, బట్ ఐ రిమెంబర్ తమిళ్. ఓకే. విజయ్ ఫిలిమ్స్లోని నేను ఒక 3 క్యారెక్టర్స్ పేర్లు చెప్తాను, అవి ఏ సినిమా చెప్పాలి. విజయ్ యాంటనీ,
Vijay Antony is a character name. మహానటి. Good job. Viplav. ఖుషి. Kushi. Shiva. Shiva is the name of the character. శివ. Taxi wala. అవునా? Yeah. Okay. But still I'll give you a gift hamper because it's just two mistakes చేశారు కాబట్టి. Okay. బేబీలో ఓ రెండు ప్రేమ మేఘాలు పాట రాసింది ఎవరు? లిరిక్ రైటర్. ఓ రెండు ఆనంద్ శ్రీరామ్. వైష్ణవి యాక్ట్ చేసిన ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ తమిళ్ ఫిలిం. అజిత్ తోటి ఒక ఏందది ఆ సినిమా? ఐ డోంట్ వాంట్ బుచ్చర్ ఇట్, సారీ. వాలిమాయ్. కరెక్ట్. ఓకే. మీ డెబ్యూ ఫిలిం ప్రొడ్యూసర్ మధురా శ్రీధర్ గారి డెబ్యూ డైరెక్షన్ ఏంటి? నో ప్రాంప్టింగ్. ఇట్స్ తెలుగు నేమ్. అబౌట్ ఫ్రెండ్షిప్. స్నేహం ఆర్ సంథింగ్. స్నేహగీతం. Okay, I'll give you that. Your people are prompting. They should not prompt. స్నేహగీతం. ఓకే. 2024లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రిసీవ్ చేసుకున్న డైరెక్టర్ ఎవరు? దాదాసాహెబ్ మన తెలుగు డైరెక్టర్. హింట్. సందీప్ రెడ్డి వంగ ఫర్ యానిమల్. బట్ దట్స్ ఎ హిందీ ఫిల్మ్, నో? మన తెలుగు డైరెక్టర్ అన్నా నేను, తెలుగు సినిమా అనలేదు నేను. ఓకే. ఫైనల్ క్వశ్చన్. ఒక 3 generations యాక్టర్స్, 3 families చెప్పండి. యాక్టర్ పేర్లు అంతా 3 generations, ఓన్లీ 3 generations. తాత, తండ్రి, కొడుకు, అట్లా మూడు ఫ్యామిలీస్. ఒకటైతే సెట్ ది అక్కినేని ఫ్యామిలీ. ఓకే, యూ షుడ్ టెల్ అక్కినేని నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు, చైతన్య. ఓకే, 1 family is done. సెకండ్ వాట్ ఇస్ దిస్? సో స్కేరీ ఇట్ ఇస్. ఎన్టీ రామారావు గారు, హరికృష్ణ గారు, మన జూనియర్. ఓకే, డన్. సెకండ్ ఫ్యామిలీ. నా థర్డ్. గివ్ మీ థర్డ్. యూ నీడ్ నాట్ స్టిక్ ఓన్లీ టు తెలుగు మ్యాన్. యూ కెన్. అవునా? Then the Kapoor family. Tell. Some 500 names are there. You should tell. మీరు కరెక్ట్ పేర్లు చెప్పాలి, 3 పేర్లు. Ranbir Kapoor's father is Rishi Kapoor. Yes. Rishi Kapoor's father is Raj Kapoor. Good job, Anand. Wish you good luck for Gam Gam Ganesha. Thank you so much. All the best. Thank you.